కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మీకోసం నేను ఒక అద్భుతమైన అత్యంత ప్రయోజనాత్మకమైన ఆర్టికల్ని పట్టుకొచ్చానండి. దీన్ని ఆర్టికల్ అనే అనాలి, ఎందుకంటే ఇది విషయ ప్రధానమైంది కనుక. అయినా ఇందులోనూ అక్కడక్కడ ఆ వ్యాస ధోరణికి కొంత ముచ్చట్ల రూపాన్ని కూడా తెచ్చే ప్రయత్నం చేశాను. ఎందుకంటే అలా చెప్తే మీకు బోరు కొట్టకుండా ఉంటుంది అని. ఇంతకు ఈనాటి ఆర్టికల్ పేరేంటో మీకు చెప్పలేదు కదూ, కెమికల్ వార్. వెరైటీగా ఉంది కదండి టైటిల్. ఈ సబ్జెక్ట్ కూడా అలాంటిదే. అయితే ఆర్టికల్ అని అంటున్నప్పుడు నేను కథావాణికి సమర్పించే ఆర్టికల్స్ గురించి ముందుగా 2 మాటల్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేమిటి అంటే, నేను చెప్పాలని ఉందిలో చెప్పే విషయాలు సహజంగా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో కేవలం పేపరు పెన్ను చేతిలో పట్టుకొని చకచక నా సొంతంగా నేను రాసుకుంటూ పోయేవి. 2 కొన్ని పుస్తకాలను చదివి, కొన్ని ప్రసంగాలను విని, ఇంకా నెట్లో శోధించి, ముందుగా మెటీరియల్ కలెక్ట్ చేసుకొని పాయింట్స్ రాసుకొని, ఆ తర్వాత వాటిని ఒక ఆర్డర్లో పెడుతూ మధ్య మధ్య దానికి నా వ్యాఖ్యానాన్ని జోడిస్తూ స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకునేవి. ఎందుకంటే సైంటిఫిక్గానో పౌరాణికంగానో చారిత్రాత్మకంగానో చెప్పే విషయాలు ప్రామాణికంగా ఉండాలి, కానీ మన ఇష్టం వచ్చిన రీతిలో ఊకదంపుడుగానో కల్పిత కథలుగానో ఉండకూడదు. ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈనాటి నా ఈ ఆర్టికల్ 2వ కోవకు చెందింది అని మీకు చెప్పటానికి. టైటిల్లోని కెమికల్ అన్న మాట వింటేనే మీకు తెలిసింది కదా, ఇది కెమిస్ట్రీ సబ్జెక్టుకు చెందింది అని. కానీ నాకేమో కెమిస్ట్రీ జ్ఞానం పొట్టలో అక్షరం ముక్కలేదు అంటారే, అలాంటిది. అందుకని దీని మీద వర్క్ చేసి మీకు సమర్పిస్తున్నాను. చాలా పరిమిత పద్ధతిలో ప్రాథమిక విషయాలను మాత్రం అందిస్తూ. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక ఇంకా విషయంలోకి వెళ్తాను. కెమికల్ అంటే తెలుగులో రసాయనం అని అర్థం. ఎన్నో కంటికి కనపడని రసాయనాలు మన దైనందిన జీవితంలో మనకు తారసపడుతూ వాటి ప్రభావాన్ని మన మీద, ఈ సమాజం మీద చూపిస్తూ ఉంటాయి. కనుక ఈ రసాయనాలకు సంబంధించిన జ్ఞానం మనకు కొద్దో గొప్ప అయినా ఉండాలి. ఈ రసాయనాలకు, కెమికల్స్కి సంబంధించిన విషయాలను ఏ శాస్త్రం అయితే చెప్తుందో అదే రసాయన శాస్త్రం లేక కెమిస్ట్రీ అంటే. దీనికి డెఫినేషన్ ఏమిటంటే, పదార్థాల కూర్పు, నిర్మాణం, లక్షణాలు మరియు వాటి ద్వారా జరిగే మార్పులతో వ్యవహరించే శాస్త్రం అని. కెమిస్ట్రీలో చాలా భాగాలున్న ముఖ్యమైనవి బయోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని మీకు నేను చెప్తాను. కెమికల్స్ అనగానే, ఇందులో కెమికల్స్ కలిశాయి అనగానే మనలో ఇవి హానికరమైనవి అన్న వ్యతిరేక భావనే ముందుగా కలుగుతుంది. కానీ మనకు మేలు చేసే కెమికల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కెమికల్స్ లేకుంటే, వాటి వాడకం లేకుంటే మన జీవితాలు లేవు. రసాయనాలు ప్రపంచంలోని ప్రతి దానికి అవసరమైన నిర్మాణ వస్తువులు. మనుషులు, జంతువులు, మొక్కలు, జీవ పదార్థాలు ఇవన్నీ రసాయనాలను సహజ సిద్ధంగా కలిగి ఉంటాయి. మనం తినే ఆహార పదార్థాలన్నీ రసాయనాలతో తయారవుతాయి. మన శరీరానికి మేలు చేసే ఆరోగ్య ప్రదాతలైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు, ఫైబరు వంటి పోషకాలు అన్నీ రసాయనాల సమ్మేళనం అయి ఉంటాయి. మనం వాడే నొప్పి నివారణ మందులు అంటే పెయిన్ కిల్లర్స్, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్స్ మందులు, వీటన్నింటిలో
కెమికల్స్ తప్పక ఉంటాయి. అయినా వాడక తప్పదు. ఇంకా రోజు మనం వాడే టూత్పేస్ట్లు, సోప్లు, షాంపూలు, లోషన్లు, ఫేస్ వాష్లు, తినే ఆహారం, తాగే నీరు, ఇంకా వాచీలు, బ్యాటరీలు, మొబైల్ ఫోన్స్, కార్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, వాటిలో వాడే ఇంధనం, వీటన్నింటిలో రసాయనాలు ఉంటాయి. ఆడవాళ్ళు వాడే సౌందర్య సాధనాలలో ఉండే పారాబెన్లు, ఫార్మాల్డిహైడ్ శరీరం మీది బ్యాక్టీరియాను నిరోధించటంలో, ఒంటికి కాంతి, సువాసన తెప్పించటంలో మహత్తరంగా పనిచేస్తుంది. ఆల్డిహైడ్లు సువాసనకు, టైటానియం డయాక్సైడు చర్మ రంగుకు పనిచేస్తాయి. ఇంకా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు, పంట ఉత్పత్తిని పెంచటానికి, వస్త్రాల అద్దకం పనికి, బ్లీచింగ్ పనికి, పశువులలో పాల ఉత్పత్తికి, యుద్ధ సామాగ్రి తయారీకి, విమానాలు, రాకెట్లు ఆకాశంలో ఎగరటానికి, ఇలా ప్రతి దానికి, ప్రతి పనికి కెమికల్స్ అవసరం పడతాయి. అందుకే వాటి కోసం కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వెలిశాయి. అంతెందుకు, మన శరీరంలోనే ఎన్నో రసాయనాలు ఉన్నాయి. అది ఒక సొఫిస్టికేటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ. మన మనసులో భావాలను ఉత్పత్తి చేసేవి కూడా ఈ రసాయనాలే అంటే ఆశ్చర్యంతో తలమునకలవ్వక తప్పదు మనకు. అందుకే సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ని ఉద్దేశించి వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదిరింది అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరాలు, మనసులు, మన జీవితాలు, ఈ ప్రపంచం అన్నీ మొత్తం కెమికల్స్ మయం. అవి లేకుంటే మనం లేము. అయితే నేను ఇంత చెప్పాక ఈ సందర్భంలో మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. అది ఏమిటి అంటే, కెమికల్స్ ఉపయోగం మనకు అనివార్యం, లాభకరం అయినప్పుడు ఈ ఆర్టికల్ టైటిల్ కెమికల్ వార్ అని ఎందుకు పెట్టారు అని. యామ్ ఐ రైట్? దీనికి సమాధానం ఇప్పుడు ఈ క్రింద ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాలు చెప్పాక, మీరు విన్నాక మీకే దొరుకుతుంది. అయితే అది వినటానికి ముందు ఒక విషయంలో నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అది ఏమిటి అంటే, యుద్ధాలు అసలు ఎందుకు వస్తాయి? ఎవరో ఎవరి మీదకో దాడి చేసినప్పుడు వాళ్ళని ఎదిరించి తనను, తన వాళ్లను రక్షించుకోవటానికి, వాళ్ళని అడ్డుకోవటానికి రెండు దేశాల మధ్య యుద్ధాలు వస్తాయి. దేశ రక్షణ రంగం ఉన్నది కూడా అందుకే. అకారణంగా, అన్యాయంగా ఎవడో మన మీదికి దాడికి వచ్చినప్పుడు నీకేం కావాలో పట్టుకెళ్ళు అని చేతులు ముడుచుకొని మనం కూర్చోలేం కదా. ఇలా ఆలోచిస్తే యుద్ధాల అవసరం, ఆవశ్యకత, యుద్ధాల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఆ దృష్టిలో కూడా ఈ టైటిల్ చివర వార్ చేర్చబడింది. ఇక ఇప్పుడు కెమికల్స్ వల్ల జరిగే నష్టాల గురించి మాట్లాడుకుందాం. మనం తినే ఆహార పదార్థాలు, వాడే మందులు, వస్తువులలో రసాయనాలు ఉండటం అనేది అవసరం అయినప్పటికీ అనేక రసాయనాలు టాక్సికాలజికల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే విష రసాయనాలు ఉంటాయి. తగిన మోతాదులో, తక్కువ కాలం, సురక్షితమైన పద్ధతులలో తీసుకుంటే ప్రమాదకరం కావు. కానీ ఎక్కువ మోతాదులో దీర్ఘకాలం తీసుకుంటే మన ఆరోగ్యం మీద తప్పక అవి దుష్ప్రభావాన్ని చూపించి చాలా హానిని చేస్తాయి. అందుకే శాస్త్రీయ పద్ధతిలో నిపుణుల సలహాలు, సూచనల మేరకు బాధ్యతాయుతంగా రసాయన వినియోగం అనేది జరగాలి. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలకు కారణం సాధారణంగా రసాయనాల కాలుష్యం మన ఆహారంలో జరగటం వల్లనే అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కెమికల్ కంటామినేషన్ అనేది గ్యాస్ట్రోఎంటైటిక్ అంటే ఉదర సంబంధ వ్యాధులకు, మూత్రపిండాల వ్యాధులకు, పేగు సంబంధి వ్యాధులకు, న్యూరలాజికల్ సిండ్రోమ్స్కి దారితీస్తుంది. ఇంకా చర్మ సంబంధి వ్యాధులకు దారితీస్తాయి.
వాతావరణ కాలుష్యం, మానవ కార్యకలాపాలలో లోపాలు, ఫ్యాక్టరీ వ్యర్థాలు, పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్ వాడకం, పశుగ్రాస వినియోగంలో లోపాలు ఇవన్నీ కూడా విషరసాయనాల ఉత్పత్తికి కారణమై మనిషికి హానిని కలిగిస్తాయి. అవి ఎలాంటివి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను కొన్నింటిని మాత్రం మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే ఈ ఎంత చెప్పినా తరగని వాస్ట్ సబ్జెక్ట్ కనుక. ఆహారాన్ని రవాణా కోసం ప్యాక్ చేసే పద్ధతిలో వాడే పల్చటి ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, కప్పులు, ప్లేట్లు, కంటైనర్లు ఇవి నాసిరకంవి వాడటం వల్ల ఇందులో ఉండే విషరసాయనాలు వేడికి కరిగి పదార్థాలలో కలిసి మన కడుపులోకి పోతాయి. కనుక దీనికోసం వాడే పాత్రల విషయంలో, ఇంకా కుక్ అండ్ సర్విక్ వాడే పాత్రల విషయంలో, వంట పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలో ఉండే గాలి, నీరు, తేమ, వర్షం వీటిలో డయాక్సిన్లు, పీసీబీ వంటి పారిశ్రామిక కాలుష్య కారకాలు ఉంటాయి. కొన్నిసార్లు రసాయనాల జాడలు అనుకోకుండా మనం తినే ఆహారంలో ఉంటాయి. కనుక వంట చేసే పరిసరాలు, కూరలు తరిగే సాధనాలు, వండే పాత్రలు ఇవన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత మీద అంటే పెద్ద మంట మీద వంటను త్వరగా ముగించకూడదు. చిన్న మంట మీద పదార్థాలు బాగా పక్వం అయ్యేదాకా వండుతూనే ఉండాలి. దీనివల్ల ఆరోగ్య పరిరక్షణే కాక వంటకు రుచి కూడా పెరుగుతుంది. వంటింటి పరిశుభ్రత, వంట చేసే విధానంలో మెలకువలను పాటించటం వల్ల ఎన్నో విష రసాయనాలు మన దరికి చేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. పెస్టిసైడ్స్ చల్లని, రసాయన ఎరువులు వాడని, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడి పండించిన ధాన్యం, కూరగాయలను అంటే ఆర్గానిక్ ఆహార పదార్థాలను మాత్రమే మనం కొనుగోలు చేయాలి. మనం నిత్యం ఇంట్లో వాడే సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్లు, శానిటైజర్లు ఇవి ఫ్యాక్టరీలో తయారయ్యేవి కనుక వీటన్నింటిలో కెమికల్స్ కలుస్తాయి. ఇవి చర్మానికి హానిని చేస్తాయి. కనుక ప్రకృతి సంబంధి వస్తువులైన సీకాయ, కుంకుడుకాయ, సున్నిపిండి, ఇంట్లో మనం సహజ పద్ధతిలో తయారు చేసుకున్న శానిటైజర్, హ్యాండ్ వాష్లు వాడాలి. సౌందర్య సాధనాలు కూడా అంతే. పసుపు, గంధం, తేనె, పెరుగు, పాలు, మీగడ ఇలాంటి వాటిని వాడటం మంచిది. అంత టైము, ఓపిక లేవు అనుకున్న వాళ్ళు మంచి కాస్మెటిక్స్ని కొని వాడాలి, కానీ చీప్ ప్రొడక్ట్స్ని వాడకూడదు. నొప్పులు, బాధలు, ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ని, పెయిన్ కిల్లర్స్ని, యాంటీబయాటిక్స్ని డాక్టర్ సలహా మేరకు తగిన మోతాదులో వాడాలి, కానీ చిటికీ మాటికి కొంచెం నొప్పి అనిపించగానే పెయిన్ కిల్లర్ వేసుకోవటం, సొంత వైద్యంతో యాంటీబయాటిక్స్ మింగటం చేయకూడదు. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. 4 మందుల పేర్లు బట్టి పట్టి కొంతమంది ఎవరికి వారే డాక్టర్లు అయిపోతూ ఉంటారు. మందులు తగిన మోతాదులో వాడటం అవసరం అయినప్పుడు అవే వాడాలి. లేకుంటే అందులోని రసాయనాలు సైడ్ ఎఫెక్ట్స్కి కారణమవుతాయి. కొన్ని ఆహార పదార్థాలను రెండింటిని కలిపి ఆ మిశ్రమంతో వంట చేయటం వల్ల ఉడికిన కూరలు విషపూరితమై వ్యాధుల బారిన మనను పడేస్తాయి. పాలకూర, టమాటా, ఎగ్, పొట్లకాయ వీటిని కలిపి వండకూడదు. ఇందులో రెండోది నేను విన్నది చెప్తున్నాను, కానీ షూర్ మాత్రం కాదు. కొంతమందికి ఫుడ్ ఎలర్జీలు ఉంటాయి. ఎగ్, ఫిష్, సోయా, పాలు వంటివి పడవు. అమెరికాలో చాలామందికి పీనట్స్ అంటే పల్లీల ఎలర్జీ ఉంటుంది. పడనివి ఎవరూ తినకూడదు. ఫుడ్ని ఎలా వండుతున్నాం, ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా ప్యాక్ చేస్తున్నాం అన్నవి విష రసాయనాలను
నిరోధించటంలో ఉపయోగపడే సూత్రాలు. కొంతమంది పదార్థాల మీద మూతలు సరిగా పెట్టరు. పదే పదే మైక్రో ఓవెన్లలో వేడి చేస్తూ ఉంటారు. చీప్ మెటీరియల్లో వేడివేడి పదార్థాలను పోస్తూ ఉంటారు. ఎవరికన్నా మంచినీళ్ళ గ్లాసు అందిస్తున్నప్పుడు ఆ నీటిలో వాళ్ళ చేతి వేళ్ళు మునిగేలా గ్లాసును పట్టుకుంటారు. పాచిన కూరలు, పప్పులు పారవేయటానికి ప్రాణం వప్పక ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకుంటూ రోజుల తరబడి వాటిని తింటూ ఉంటారు. వెనకటి రోజుల్లో మన అమ్మ వాళ్ళు అంట్లు అంట్లు అంటూ నెయ్యి గిన్నెను అన్నం గిన్నెకు దూరంగా పెట్టేవాళ్ళు కదా. ఆ పద్ధతి ఎందుకు వచ్చిందంటే, ఒక్క అన్నం మెతుకు నెయ్యి గిన్నెలో పడ్డా ఆ నెయ్యి విషం అయిపోతుంది కనుక. తొందరగా పాడయ్యే గుణం అన్నానికి ఉంటుంది. నెయ్యిలో పడ్డ మెతుకు ఆ నెయ్యిని విషపూరితం చేస్తుంది. పదే పదే వేడి చేయటం, నిల్వ అన్నాన్ని తినటం చేయకూడదు అంటారు. అందుకే ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే, కూరల మీద పెస్టిసైడ్స్ అవశేషాలు ఉంటాయి కనుక వాటిని వ్యాపారస్తులు నిగనిగలాడటం కోసం పండ్లకు కొవ్వును రాస్తారు గనక వాటిని నీళ్లలో కొంతసేపు నానబెట్టి ఆ తర్వాత బాగా కడిగి అప్పుడు వాడాలి. వాటి మీద ఉండే కంటికి కనిపించని సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వీటి వల్ల ఆహార పదార్థాలు మైక్రోబయల్ కంటామినేషన్కి గురవుతాయి కనుక వాటిని శుభ్రంగా కడగాలి. ఆలుగడ్డను ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వాటి మీద సన్నటి ఆకుపచ్చ మొలకలు, నల్లటి గుంటలు, మచ్చలు వస్తాయి చూడండి. వీటిలో గైకో ఆల్కలాయిడ్స్ అనే విష రసాయనాలు నిల్వ ఉంటాయి. ఉల్లిపొట్టు ఒలిచాక దాని మీద కనిపించే నల్లటి పదార్థాన్ని కూడా బాగా కడిగి ఆ తర్వాతనే ఉల్లిగడ్డను తరగాలి. పిండితార్థం ఏమిటంటే, చాలా కెమికల్స్ పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేనివి ఉంటాయి, కానీ అలాగే చాలా కెమికల్స్ మన ఆరోగ్యానికి హానికరం చేసేవి కూడా ఉంటాయి. అయితే వీటి ప్రభావం మన బాడీ తత్వాన్ని బట్టి, సెన్సిటివిటీని బట్టి తాత్కాలిక లేక దీర్ఘకాలిక చెడు ప్రభావాలు చోటు చేసుకుంటాయి. వాళ్ళు అలాగే తిన్నారు కదా, అయినా బాగున్నారు, వాళ్ళకేం కాలేదు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకోవద్దు. అలా అనుకోవటానికి వీలు లేదు. ఎవరి శరీరం వాళ్ళదే, ఎవరి శరీర తత్వం వాళ్ళదే. తగినన్ని జాగ్రత్తలను ఎవరి హెల్త్ కండిషన్ను బట్టి, ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు తీసుకోవటం ఒక్కటే దీనికి పరిష్కారం. సో కథావాణి శ్రోతలు, ఇదండి విషపూరిత రసాయనాలు మన మీద దాడి చేసే యుద్ధానికి వచ్చే విధానం. యుద్ధానికి యుద్ధమే సమాధానం అనుకోకుండా, అసలు అవి మన మీదకి దాడికి రాకుండానే ముందు జాగ్రత్త వహించాలి మనం. వాటితో సంధి ప్రయత్నాల లాంటివి చేసుకోవాలి కానీ యుద్ధానికి దిగకూడదు. ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, టేక్ కేర్. ఇంతసేపు నా మాటలను శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.